ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. ఈ షార్ట్ వీడియోలో మా ఇల్లు మాకు కలిసి రావడం లేదండి, మా షాప్ మాకు కలిసి రావడం లేదండి, మా ఫ్యాక్టరీ మాకు కలిసి రావడం లేదండి, దరిద్రం పట్టి పీడిస్తుందండి అని చాలామంది అంటూ ఉంటారు. ఎక్కడ దరిద్ర లక్ష్మి ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉండదు. లక్ష్మీదేవిని ఇంటిలోకి ఆహ్వానించాలి అంటే ముందు దరిద్ర లక్ష్మిని తొలగించాలి. ఈరోజు మీకు ఈ షార్ట్ వీడియోలో చాలా తేలికైన 100% ఫలితాన్ని ఇచ్చే ఉపాయం చెప్తాను. ఇది 100% ఫలితాన్ని ఇస్తుంది. ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు. ఎలా చేయాలి, ఏ విధంగా తెలియజేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు నిమ్మకాయలు తీసుకోండి, ఒక 4 నిమ్మకాయలు, పసుపు కలర్వి కాదు, పచ్చగా ఉన్న నిమ్మకాయలు. నిమ్మకాయకి డాగు ఉండకూడదు. అలాగే 5 పచ్చిమిరపకాయలు తీసుకోండి, ఇవి కూడా పచ్చగా ఉన్నవి మాత్రమే, పసుపు కలర్ అంటే ఎరుపుగా ఉన్నవి కాదు. అలాగే ఒక తెల్ల దారం తీసుకోండి, దానికి పసుపు రాయండి. ఒక సూది తీసుకోండి. మీరు ఏం చేస్తారంటే ముందు పచ్చిమిరపకాయ లోపల నుంచి అడ్డంగా పచ్చిమిరపకాయలో పెట్టి సూది లోపల కూర్చోండి. తర్వాత నిమ్మకాయని అడ్డంగా కాదు నిలువునే పెట్టి కూర్చోండి. దానిపైన పచ్చిమిరపకాయ పెట్టండి, దానిపైన నిమ్మకాయ పెట్టండి, దానిపైన పచ్చిమిరపకాయ పెట్టండి, దానిపైన నిమ్మకాయ పెట్టండి, దాని మీద పచ్చిమిరపకాయ పెట్టండి. అంటే కింద పచ్చిమిరపకాయ ఉంటుంది, పైన పచ్చిమిరపకాయ ఉంటుంది. దీన్ని పసుపు కలర్ దారంలో తయారు చేసుకోవాలి. మీరు ఇది ఏ రోజైనా చేయొచ్చు. ఇది తీసుకువెళ్ళి మీ ఇంటి బయట కానీ, మీ షాపు బయట కానీ, లేదా మీ ప్లాంట్ వర్క్షాపు ఇలాంటి ఎక్కడైనా సరే, మీ ఫుడ్ కోర్టు బండి దగ్గర అయినా సరే బయట తగిలించండి. మీరు ఇది వారంలో ఒక్కసారి చేయొచ్చు. వారంలో ఒక్కసారి, వారం చేసుకుంటూ ఉండొచ్చు. ఇది దీనివల్ల మీకు మీద దరిద్రలక్ష్మి మీ మీదకి రాదు. ఒకవేళ దరిద్రలక్ష్మి మీ ఇంటి దగ్గర కానీ, మీ షాపులో కానీ మీ మీద పనిచేస్తుందంటే ఇది కట్టిన తర్వాత ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. దీనికి మీరు ఖర్చు పెట్టవలసింది నిమ్మకాయ, పచ్చిమిరపకాయ, పసుపు కలర్ దారం. ఇది మీరు ప్రతి వారం చేయండి. చేసిన తర్వాత ఎలా ఉందో కూడా కామెంట్ పెట్టండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.